పోర్ట్రేట్ అయ్యే చెప్తున్నా 2 కాగితమేనా? అదే త్వరగా అతికించి ఆరిపోద్ది. ఆకులు కాగితాలు ఇవన్నీ తీసేయండి ఇక్కడ. నువ్వు ఎక్కడ కూడా సరి చేయండి. ఒరే కొండ తక్కువ కుక్క ఏమిట్రా నీ మొహం? మందే జపాన్ సినిమానా? ఏడు బాబు అవి మన పోటర్లే. ఏమిటి తక్కువ కుక్కనా? ఒరే మన సినిమా కుక్కరొక్కరా? మన సినిమా కుక్కరొక్కనే. నువ్వేగా తిట్టి అంటించావు. సర్లే చింపేయి. రే నీకు చదువు రావటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా. కిందసారి అంతే భక్తక బీరు అయినా కానీ బీరుక భక్త అని తిరగే చదివించావు. అదేదో సాగుబో సినిమా అని జనం రావడం మానేశారు. కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి. ఈసారి అటువంటి పొరపాట్లు ఏం జరగండి. రే రే తిరగేరా తిప్పు. ఒక్కొక్క ఏమిట్రా? రక్కో వేసేస్తామండి. ఎక్కడ రక్కో? ఇక్కడే ఉంది. సింహాద్రి అయ్యా ఇవాళ గాడిచెరలో సంత, ఆవుల కొండలో తిరణాలు. మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. బాగా పబ్లిసిటీ గట్టిగా ఎక్కడ బండి కదట్టలేదు. ఏంటయ్యా ఒంటో బాగున్నాడు, నువ్వెందుకు వచ్చా? ఇంట్లో కూకోమన్నాను కదా. కూకుంటే బొట్టకొచ్చుంటే ఈ యాంటికి నీ పని చూసుకుంటాలే. అవును మామా, నువ్వు ఇంటికెళ్ళు, మేము తిరణాలకి వెళ్తాం. నేసందానికి చాలా కాదురా, సరిగ్గా వాడకపోతే పాడైపోతే. ఆ కడ్డీ చెప్పడం ముల్లెట్టవే కదా, నేను చూసుకుంటా. నీ చాలా నేను ఉన్నాను కదా, నువ్వు ఇంటికెళ్ళు. అదయ్యా లాగు. 3 పాటలకి ముళ్ళు మార్చాలా? సోదరి మండలారా, నేడే చూడండి భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో, కడుపు పన్నపించే కామికాస్యంతో, బ్రహ్మాండమైన పాటలతో కొక్కరొక్కో కొక్కరొక్కో కోరుకో ఏ కావాలో కోరుకో కోరుకో ఏం కావాలో కోరుకో. సోదరి మండలారా, ఆలోచించి నాజాపండి కొక్కరొక్కో. నేడే చూడండి భయంకరమైన కామి కాస్యంతో కడుపు నవ్వించే చెప్పుగా భయంకరాశని. అందుకే నేను భయంకరాశం అంటే భయంకరాశం నీ పొంత. ఏం సంగతి? నీ బొందకి అంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి అసలు? ఈసారి అర్జామంటే నిజంగానే వస్తాను. ఇదో నా ఒంటి మీద దెబ్బడిందో చూసుకో. మా ఇంట్లో చేపల పులుసు అంటుకున్నా ఒక ముక్క పెట్టను. చేపల పులుసు ఎవరికాల? చేపల పులుసు మా అత్తమ్మ రొయ్యలేపుడు పడింది తెలుసా? రొయ్యలేపుడు 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 చేపల పులుసా? మావయ్య వీరే కుక్కర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంబడుకు రావడం ఇక్కడ నా తావునే చూటేనే. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాల్లో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు. కానీ మీ కథల్లో గంజి నీళ్లు తాగే హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు, లైనాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం. కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి. తమ అభిమాన నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున కాఫీ బదులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదయం సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారుగా బాబు. మామయ్య మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో
పనాలు రుణాలురా పంటలు పండాలురా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డ్యాన్సులు చేస్తారు కానీ నడుముంచి పని చేయడమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. ఆహా మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేను ఇప్పుడు పొట్ట మీద ఉందా? కావాలంటే కోసేసి బీడెడిపోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా కళా పోషకులు సినిమా హాల్ యజమానులు. సినిమాలా నా మగమా ఇదిగో ఉన్నాడు సినిమా పచ్చి మా అల్లుడు వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని వాళ్ళు కట్టు పడేసాను అంతేగాని నా కళా పోష. కోడి పూత పెట్టింది ఈడు పూత పట్టింది ఎందుకో తెలుసుకో ఇప్పుడే కలుసుకో కోరుకో ఏం కావాలో కోరుకో కోరుకో ఏం కావాలో కోరుకో. పల్లని ధర లేచింది పిల్ల ఎదర నిలిచింది అందుకే తీసుకో ఏమైనా చేసుకో కోరుకో ఏం కావాలో కోరుకో కోరుకో ఏం కావాలో కోరుకో. భుజనాల రైక తొడిగి గుత్తంగా సొంపులన్నీ గుచ్చెత్తి రాసిపోసి గుణ గుణ హే గుణ గుణ నువ్వు నడి చూస్తుంటే ఆరాలు గింజల్నే కోడి పూజల్నే ఆరాలు గింజల్నే కోడి పూజల్లే ఏలుకుంటానే నిన్ను ఏలుకుంటానే కోరుకో ఏం కావాలో కోరుకో కోరుకో ఏం కావాలో కోరుకో. వనరైనా పాగా చుట్టి బలవాటు పంచగట్టి కనరెక్కి 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 అంటూ కసా పిసా హే కసా పిసా నవ్వు కదిలో వస్తుంటే నీరాకతో సోకు నారాకు వేస్తుంటే నీరాకతో సోకు నారాకు వేస్తుంటే ఇచ్చుకుంటాలే ఇచ్చి పుచ్చుకుంటాలే కోరుకో ఏం కావాలో కోరుకో కోరుకో ఏం కావాలో కోరుకో. మాగాడి చేను కాడ నాటేసే నన్ను చూడ కాటేసే కళ్ళతో నా కర్ర కర్ర హే కర్ర కర్ర నువ్వు నవిలేస్తుంటే
గోదావరి గట్టు మీద గోరింట చెట్టు కింద కొమరాల కొప్పుతోన ఘుమా ఘుమా హే ఘుమా ఘుమా నువ్వు బుస కొడుతుంటే చూడండి మసూదరా టాకీస్ లో సినిమా. నువ్వు హీరో, నేను హీరోయిన్. పాట, డాన్స్ కొడతాను మరి. 10 ఏళ్ళని స్థాపించిన చొక్కా ఇప్పించి డాన్స్ మరి వచ్చిందే. ఇప్పుడు చూసుకో, ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే సరదా ఏంటో సరదా? ఇదా సరదా? ఓ మన ప్రాణాలు కదా మన పనప్ప చెబితే పాట పోతూ గంతులేస్తూ కూర్చుంటావా? నేను చెయ్యను మరో గోడెత్తి వినిపించుకున్నా నా చేత కూడా చేయించింది. అయిపోయిందిలే ఈ వాడికి ఉద్యోగాలు. రేపు రాలించి మనం ఇంతే అడుగుది రాసిందే. దాని మీద ఎగురుతావేంట్రా? అదేదో చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అది అట్ట అడుగు పెద్దమ్మ. ఏంటి అడిగేది? అసలు నేను వద్దాననే వినిపించుకునేది. నేను దోరనే దీంది. అసలు తప్పంతా నీది. పూడేపు దొల్లుంటే ఎంతొక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాళ్ళు. ఎడం పక్కకు దొల్లావు, సరాసరి వెళ్ళి వాళ్ళు కాలెట్టుకున్నావు. కుడివైపున పేరకల్లున్నాయి, ఎట్ట దొల్లమంటావు? ఒక్కరొక్కని తగ్గుతావు కదా, అది పోయించు. చూస్తా ఉండు, పనిపోద్ది. ఇందాక నుంచి చూస్తున్నాను, పనిపోద్దని బెదిరిస్తావే. పోతే పోద్ది, అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా? బతకగలం. నీ అయ్యే 50 నేలలో పాతి పెట్టారు కదా, అవి తింటూ. అయ్యో కొబ్బరి మోసం ఏంట్రా? పొలం మధ్య కోసం వచ్చావా? కాదురా, చిన్నగా ఒకరు పిలుచుకురమ్మన్నారు. వచ్చేసింది, కబురు వచ్చేసింది. అట్ట భయపడతావిటి? అల్లేం కొరుకు తింటారా? ఎల్లు ఎల్లు. పవరా వాళ్ళు రమ్మంది నిన్ను కాదురా, సీతాలని. సీతాలనా? త్వరగా పంపించు, నేను వెళ్ళొస్తా. సీతాలు నిన్నేంటే పిలిచింది చూసావా? చదువుకున్నాళ్ళని తప్పెవరితో ఇట్టే కనిపెట్టించారు. వెళ్ళు. నాకేదో భయంగా ఉంది మావా. అట్ట భయపడతానంటే వాళ్ళు ఏమైనా కొరుకు తింటారా? వెళ్ళు. పోనీ అదేదో నువ్వు వెళ్ళి మాట్లాడ రాకూడదంటరా? పిలిచింది ఏంది? క్యాష్ మాస్టర్ గారు నాకు బోర్డు పని ఉంది. వెళ్తాలే, నాకేం భయమా? వెళ్తున్నా. చెప్పావుగా, వెళ్ళు. బీరకాయలు, బెండకాయలు. మా సీతాన్ని ఎక్కడన్నా చూసామంటారా? అబ్బే నేను చూడలేదే. బీరకాయలు, బెండకాయలు, వంకాయలు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నో, నేను ఎప్పుడు పొరపాటు పడు. దండాలయ్యా. ఓహో కొండయ్యా, రా. అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా. మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమాకి వస్తారేమో అని అనిపించి. ఏదో తప్పైపోయింది బాబు, ఈ పనులను తీసే బాకండి. మేము నలుగురం దీని మీదే బతుకుతున్నాం బాబు. నిజమే, కానీ మరి ఈ పనిలోంచి తీసేయాలనుకుంటున్నావే బాబు గారు? ఏం లేదయ్యా, రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల. ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఎట్ట కనిపెట్టేశారో కానీ బాబు, మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక్కసారి చూసేదారు బాబు, ఇట్టే పట్టేస్తుంది. అచ్చు సినిమాలు యాక్షన్ చేసినట్టు చేసేస్తుంది బాబు. నాలిచి మా పక్క తిరుగుతాన్ని మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇట్టే కనిపెట్టేశారు. పెట్టి సరేగానే ఏమన్నా చదువుకుందా? 6వ క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనకించి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వార్పు కుట్లు వెళ్ళి చెప్పక్కర్లేదు బాబు. మొగరు రుద్దుకుని పొగలు రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది. సీతలో అదేంటి అదే అది కృష్ణవేళ్ళ ఆ పిచ్చమ్మాయి యాక్షన్ చేయలే. ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు. సీతలో ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు?
కింద దూరం మన నాలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు చూపిస్తాను అనమాట. సరే, మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? మరి ఎప్పుడంటే అప్పుడే బాబు, ఇప్పటికిప్పుడంటే ఇటు నుంచి వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. అట్టాగే బాబు. ఒరే కొండ, నక్కని దొక్కొచ్చావురా. సీతామహాలక్ష్మి హీరోయిన్ అయిపోయింది. వెళ్ళి బాబు.